హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అను రంగోలి. ఈరోజు కథ ఏంటో తెలుసా? కాకి నల్లగా ఎందుకు ఉంటుంది? మీకు తెలుసా? మనం పుట్టక ముందు పూర్వకాలంలో భూమి పుట్టినప్పుడు కాకులు తెల్లగా ఉండేవంట. కానీ నల్లగా ఎలా మారిపోయాయో ఈ కథలో విందాము. ఈ కథ తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కథ వినగలరు. కథ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ వేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. చాలా కాలం క్రితం భూమి మనుషులు మొదటి దశలో ఉన్నప్పుడు కాకులన్నీ తెల్లగా ఉండేవి. ఆ కాలంలో మనుషులకి గుర్రాలు కానీ తుపాకులు కానీ ఏ ఇనుపు ఆయుధాలు కానీ లేవు. అయినా వారు గేదెలన్నీ వేటాడి చంపేవారట. వారు ధైర్యంగా ఆ జంతువు ముందు నిలబడి రాతితో చేయబడిన ఆయుధాలతో వేటాడేవారు. ఆ వేట చాలా కష్టమైనది, ప్రమాదకరమైనది కూడా. కాకుల వల్ల వేటగాళ్ళకి ఇంకా కష్టాలు వచ్చాయట. ఎందుకంటే గేదెలు కాకులకు స్నేహితులట. కాకులు మైదానాల మీద ఎగురుతూ క్రింద జరిగే వాటన్నిటిని చూడగలవు. వేటగాళ్ళు వేటాడడానికి గేదెల వద్దకు వచ్చినట్లు కనబడగానే అవి గేదెల కొమ్ముల మధ్య వాలి వేటగాళ్ళు వస్తున్నారని హెచ్చరించేవట. జనమంతా ఏం చేయాలో ఆలోచించారు. కాకులలో ఒక పెద్ద కాకి ఉంది. అది కాకుల నాయకురాలు. ప్రజలలో తెలివైన ఒక వృద్ధుడు లేచి ఒక సలహా ఇచ్చాడు. మనం ఆ పెద్ద కాకిని పట్టుకోవాలి, దానికి గుణపాఠం చెప్పాలి, అదైనా చెయ్యాలి, లేదా మనం ఆకలితోనైనా ఉండిపోవాలి అని అన్నాడట. అతడు ఒక పెద్ద గేదె తోలు తెచ్చాడు. దానికి ఒక తల కొమ్ములు ఉన్నాయి. దాన్ని ధైర్యవంతుడైన ఒక యువకునికి వీపు మీద ఉంచాడు. అబ్బాయి, నువ్వు గేదెల మధ్య దూరిపో. అవన్నీ నిన్ను కూడా గేదెలను అనుకుంటాయి. అప్పుడు నువ్వు ఆ పెద్ద తెల్ల కాకిని పట్టుకోగలవు అని సలహా ఇచ్చాడు. గేదెల వేషం వేసుకుని ఆ యువకుడు గేదెల మధ్య దూరాడు. వాటితో కలిసి మేత మేస్తున్నట్లు నటించాడు. గేదెలు అతనిని పట్టించుకోలేదు. వేటగాళ్ళు విల్లమ్మలతో గేదెల వెంట బయలుదేరారు. వాళ్ళు గేదెల వద్దకు రాగానే కాకుల గుంపు వచ్చి వాటిని హెచ్చరించాయి. వేటగాళ్ళు మిమ్మల్ని చంపడానికి వస్తున్నారు, మీరు బాణాల నుండి తప్పించుకోండి అన్నాయి. గేదెల గుంపు పరిగెత్తింది. గేదెల వేషంలో ఉన్న యువకుడు పరిగెత్తలేదు, ఇంకా మేస్తున్నట్లే నటించాడు. అప్పుడు నాయకురాలైన పెద్ద కాకి క్రిందకు వచ్చి యువకుని భుజాల మీద వాలింది. రెక్కలు కొట్టుకుంటూ, సోదరా, నీకు చెవుడా? వేటగాళ్ళు చాలా దగ్గరికి వచ్చారు, పరిగెత్తు, నిన్ను నువ్వు రక్షించుకో అంది ఆ పెద్ద కాకి. కానీ ఆ యువకుడు బయటికి వచ్చి ఆ కాకి కాళ్ళు పట్టుకున్నాడు. తాడుతో దాన్ని కాళ్ళకి బంధించాడు. దాన్ని ఒక రాతికి కట్టివేశాడు. అది ఎంత గింజుకున్నా తప్పించుకోలేదు. మళ్ళీ ప్రజలంతా ఆలోచించారు, ఈ కాకిని ఏం చేద్దాం, ఈ పెద్ద కాకిని ఏం చేద్దాం, ఇది మన పొట్ట కొట్టేస్తుంది కదా అని అనుకున్నారు. అందులో నుంచి ఒక వ్యక్తి లేచి, దీన్ని మనం కాల్చేద్దాం అని దాన్ని పట్టుకొని మంటలకు తోశాడు. కానీ ఆ తాడు మంటలో కాలిపోవడం వల్ల ఆ కాకి ఎగిరిపోయింది. కానీ అది బాగా కాలిపోయింది. దాని ఈకలు నల్లగా మాడిపోయాయి. కానీ మొత్తం నల్లబడిపోయింది. కా 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 అంటూ అరుస్తూ ఎగిరిపోయింది. నేను ఇక ముందు గేదెలకి హెచ్చరిక ఏమీ చెప్పను, నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి నేను గేదెలకు హెచ్చరికలు సూచనలు ఏమీ చెయ్యను అనుకుంటూ ఆ కాకి పైకి ఎగిరిపోయింది. మొత్తం కాకులన్నీ కూడా పెద్ద కాకితో పాటు ఎగిరిపోయాయి. ఈ విధంగా కాకి తప్పించుకుంది. అప్పటి నుండి కాకులన్నీ నల్లగానే ఉన్నాయి. అవి ఎప్పుడూ గేదెలకి కానీ ఇతర జంతువులకి కానీ హెచ్చరికలు ఇవ్వడం మానుకున్నాయి. ఇదండి ఇవాల్టి కథ. తెలుసుకున్నాం కదా, తెల్లగా ఉన్న కాకి నల్లగా ఎలా మారిందో. ఇక ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ ద వీడియో.